హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ గుండె చప్పుడు మన బలగం టీవీ మార్నింగ్ న్యూస్కి వచ్చేసి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. బలగం టీవీ డిజిటల్లో ఈరోజు బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేం, బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రస్తుత పరిస్థితులు అనుమతులు ఉండవు, జీడబ్ల్యూటీసీ తీర్పు ఉల్లంఘనపై అభ్యంతరాలు, 1983 గోదావరి ట్రిబ్యునల్ తీర్పు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం, పర్యావరణ అనుమతులకు సిడబ్ల్యూసీ అనుమతి తప్పనిసరి, సెంట్రల్ వాటర్ కమిషన్ సమీక్ష అనంతరం పూర్తి అనుమతులు అని చెప్పేసి సెంట్రల్ వీళ్లకు బనకచెర్ల ప్రాజెక్టుకు ఏపీకి అనుమతులు ఇవ్వలేమని చెప్పి కేంద్రం తేల్చి చెప్పింది మిత్రులారా. ఇది వాస్తవానికి మంచి నిర్ణయం. కోర్టులు అంటే న్యాయస్థానాలు కూడా, న్యాయస్థానాలు లేకపోతే ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగు అనే ఒక లెక్క ఉంది. ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగు ఇది కడితే, ఇది వాస్తవానికి పర్యావరణానికి నష్టం ఈ ప్రాజెక్టు కడితే అని చెప్పేసి చాలామంది అంటారు. కాబట్టి అనుమతులు ఇవ్వాలని కేంద్రం చెప్పేసింది. పేలిన రియాక్టర్లు 14 మంది మృతి. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి కెమికల్స్ భారీ అగ్ని ప్రమాదం, ఆచూకు లేని మరో 40 మంది కార్మికులు. ఘటనా సమయ వీధుల్లో 110 మంది కార్మికులు, పదుల సంఖ్యలో క్షతగాత్రులు. హూటాహుటిన సంఘటన స్థలంకి వెళ్ళిన మంత్రులు, అధికారులు. ప్రధాని రాష్ట్రపతి దిగ్భ్రాంతి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం జరిగింది. పాషమైలారంలో ఉండే సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడంతో మంటలు ఒక్కసారి ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి సుమారు 100 మీటర్ల దూరంలో పడ్డారు. ఈ ఘటనలో 14 మంది కార్మికులు దుర్మరణం చెందారు, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే పటాన్చెరు మండలం పాషమైలారంలో ప్రాంతంలో ఉదయం 9:30 గంటల్లో కెమికల్స్ రియాక్టర్ పేలింది. అగ్ని ప్రమాదం సంభవించింది. దీంట్లో 14 మంది కార్మికులు మరణించారు. 40 మంది ఆచూకి తెలియడం లేదు. వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో సిగాచి కెమికల్ పరిశ్రమలో 110 మంది పనిచేస్తున్నారు. పేలులలో తీవ్రంగా 13 మంది అంబులెన్స్ ద్వారా మదీనాగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. క్షతగాతులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని ఆదేశించారు. సహాయం చర్యలను వేగవంతం చేయాలని చెప్పారు. ప్రమాదం వివేక్ వెంకటస్వామి బాధితులు పరామర్శించారు. చాలామంది అంటే మన హరీష్ రావు వీళ్ళందరూ పోయినట్టున్నారు. ప్రధాని గవర్నర్ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. 14 ప్రాణాలు గాల్లో కలిసింది మిత్రులారా. అంటే ఈ పరిశ్రమలలో కనీస ఒక ఫైర్ సేఫ్టీ సదుపాయాలు లేని చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఇంతమంది 14 మంది చనిపోయారు, 110 మంది కార్మికులు అలా సంఘటన స్థలం ఉంటే పదుల సంఖ్యలో క్షతగాతులు, చాలామంది ఇంకా 40 మంది ఆచూకు తెలుస్తారు ఇదట. ప్రభుత్వాలు ఈ పరిశ్రమల మీద, ఇటువంటి పరిశ్రమలు ఖచ్చితంగా నిఘా పెట్టాలి. తప్పకుండా ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. లేనిగా అంత సీజ్ చేసేయాలి. అసలు ఈ పరిశ్రమలు ఒక్క ప్రాణం పోతే ఎన్ని కోట్లు పెడితే వస్తాయి, వాపసు వస్తాయి. ఇట్లా నేటి నుంచి పెరిగిన రైలు ఛార్జీలు మంచి పని చేసి సెంట్రల్ ఛార్జీలు పెంచేసిందట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఆయన అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరద్లాజే స్వీకరించారు. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికల నామినేషన్లు కూడా స్వీకరించబడ్డాయి. రాజాసింగ్ కూడా అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఆయనను 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతు లభించలేదు. కేవలం 3 మాత్రమే సంతకం చేయడంతో నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవాలనే అధిష్టానం ఆదేశాలతోనే ఆయనకు పోటీగా ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్ర అధ్యక్షులు కౌన్సిల్ సభ్యుల పేరు అధికారికంగా ప్రకటించనున్నారు. 1959 ఏప్రిల్ 27 బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చెప్పాలి మిత్రులారా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావుని బీజేపీ అధిష్టానం ఏకగ్రీవం చేసింది. అంటే ఇది ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక అన్నట్టే. కానీ దీనికి ఒక కథ ఉంటుంది. బీజేపీ పార్టీ బీసీ కాన్సెప్ట్, బీసీలకు ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి ఈటెల రాజేందర్ పేరు ప్రతిపాదన తెచ్చింది. బండి సంజయ్ గారికి మళ్ళీ ఇస్తారేమో అనుకున్నారు. అంటే బీజేపీ ఒక బీసీ కాన్సెప్ట్తో పోతాను అనుకున్నారు. కానీ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన, సరే మనం కులాలు పక్కన పెడితే, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావు గారిని ఒక రాష్ట్ర అధ్యక్షులు తెచ్చిపెట్టింది. రాజాసింగ్ గారు నామినేషన్ వేస్తుంటే కూడా అంటే పరోక్షంగా అడ్డుకున్నట్టే ఇది బీజేపీ పార్టీ. ఇది అంటే ఇంటర్నల్ ప్రజాస్వామ్యం. వాళ్ళది ఏంటంటే బెదిరించుడు, బయటకేమో ప్రజాస్వామ్యం. చూడు, ఈయనే చెప్తున్నారు. రాజాసింగ్ గారు రాజీనామా చేసిండు. ఒక ఎమ్మెల్యే బీజేపీకి రాజీనామా చేసిండు. ఎమ్మెల్యే ఏది గోషామహల్ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామా లేఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంపినట్టు వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్ష పదవి నామినేషన్ వేయనివ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి నామినేషన్ వేయడానికి వస్తే తన మద్దతుదారులను కొందరు బెదిరించారని, జాతీయ కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని, పార్టీలో ఉంటారా సస్పెండ్ చేయాలని హెచ్చరించారని తెలిపారు. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనివ్వలేదన్నారు.
ఈ నామినేషన్ పత్రంపై సంతకం చేసేందుకు 10 మంది సిద్ధంగా ఉన్నారని, కానీ మద్దతుదారులు నామినేషన్ పత్రంపై సంతకాలు చేయనివ్వలేదని విమర్శించారు. నా విషయంలో లక్షలాది మంది కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు. రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై కార్యకర్తలు అసంతృప్తి ఉందన్నారు. 2014 నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరు ఇవ్వాలో కూడా డిసైడ్ చేశారని, తాను ఎమ్మెల్యే గెలిచానని ఇది రాయసింగ్ అయిన ఆవేదన. నీ పార్టీకో దండం, నీ బీజేపీకో దండం రా నాయన అని ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు, కట్టర్ హిందూనే రాజాసింగ్ అనేటైనా బీజేపీకి కట్టర్ హిందుత్వం మీద చాలా కొట్లాడుతుండు. ఆయన వరుసగా 3 సార్లు 4 సార్లు గోషామాల్ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, గెలిచిండు ఆయన. ఇటువంటి లీడర్ రాజీనామా చేసిపోతుందంటే బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఏ పరిస్థితిలో ఉందో చూడండి. మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది చెప్తే అది బీజేపీలో నడుస్తుంది. అంటే కార్యకర్తలు వీరు ఇప్పుడు నీవు ఎంత వచ్చి పనిచేసినా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఈ బీజేపీ పార్టీ ఈ విధంగా కొనసాగుతుందని మాత్రం బయట చర్చ నడుస్తుంది. మిత్రులారా, అసలు బీసీ కాన్సెప్ట్తో పోతారు. ఇప్పుడు బీజేపీ కథమిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత అనుకున్న స్థాయిలో మాత్రం మంచి పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ మేలైనట్టే. ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు నియమిస్తే అరే పార్టీ నియమించింది అని చెప్తారు. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చర్చకు వస్తుంది. ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు పేరే తన శిష్యుని చేసుకున్నారని, ఇప్పుడు రామచంద్రరావుని, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు దగ్గర బాగా, రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే కూడా చంద్రబాబు నాయుడు పెట్టించిన పెద్ద చర్చ నేను సోషల్ మీడియాలో చర్చ నడుస్తుందంటే బీజేపీ కూడా అంటే ఏ పరిస్థితులు ఉందో అర్థం చేసుకోండి మిత్రులారా. సాక్షి వచ్చేసి బతుకులు బుగ్గి ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు. ఇంతకుముందు చదివిన మిత్రులారు, ఇది ఎంత అన్యాయం అంటే 16 మంది నీళ్ళు వచ్చినట్టు. ఓకే, 16 మంది న్యాయంగా ప్రాణాలు ఇచ్చిర్రు. ఇది ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి. ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా ఖచ్చితంగా కుటుంబాలకి ఎక్స్గ్రేషియా భారీ మొత్తం ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఇది ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా అసలు ఎండాకాలం అగ్ని ప్రమాదం లాంటి ఈ పేలుడు ఎట్లా జరిగిందో అసలు ఫస్ట్ విచారణ జరపాలి. ఇది అగ్నిశీలలో పలువురు సజీవ దహనం. అబ్బా, ఇది ఎంత పాపం, ఎంత అన్యాయం ఇది. తల్లిదండ్రులు పట్టించుకొని ఉద్యోగుల వేతనాల్లో కోత. వారి వేతనాల నుంచి 10 నుంచి 15% నేరుగా తల్లిదండ్రుల ఖాతాలకు జమ, అధ్యయనం చేసి నివేదికలు సమర్పించాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. అస్సాంలో అమలవుతున్న పథకాన్ని పరిశీలించండి. మంచి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పరిశీలించండి. వాళ్ళు ఉద్యోగ సంఘాలు ఒప్పుకోయే కానీ ఇది ఓకే, ఇది అద్భుతమైన నిర్ణయం. ఇది కమల దళపతి రామచంద్రరావు, మీకో దండం, మీ పార్టీకో దండం. చూసారా ఇంతకుముందు చెప్పింది రాజాసింగ్. బీజేపీ పార్టీలో కరెక్ట్ పోయినసారి మంచి స్థాయికి వచ్చినాక బీజేపీ పార్టీ వాళ్ళ అన్నంలో మనం పోసుకున్నారు. బండి సంజయ్ తీసేసి ఈసారి బండి సంజయ్, ఈటల రాజేందర్ బీసీ కొంచెం బీసీ నినాదం పైకి వచ్చి ఈ బీజేపీ చేయబట్టి మిగతా పార్టీలన్నా బీసీల వ్యవస్థ కొంచెం మెరుగుపడి బీసీలకు టికెట్ లెక్క తక్కువ ఇస్తారు అని లెక్కల అనుకున్న మూమెంట్లో వాళ్ళ రామచంద్రరావు గారిని తీసుకొచ్చి పెట్టిర్రు. అన్ని కోర్సుల్లోనూ పాత ఫీజులే. రాష్ట్రంలో ప్రొఫెషనల్ కాలేజీలో అన్ని కోర్సుల్లో ట్యూషన్ ఫీజులు సర్కారు స్పష్టత ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు పాత ఫీజులు అమరవుతున్నాయని ఉత్తర్వు జారీ ప్రభుత్వం. ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఈ ప్రైవేట్ కళాశాలల మీద, ప్రైవేట్ విద్యా వ్యవస్థల మీద ఖచ్చితంగా నిఘా ఉండాలి సార్. మొత్తం దోసుక తింటారు. పేదోని రక్తం, విద్యా వైద్యం మీద ఈ రాష్ట్రంలో ఈ బడాబాబుల చేతిలో ఉన్న ఈ విద్యా వ్యవస్థలని పీల్చి పిప్పి చేస్తూ ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కువ అధిక ఫీజులు తీసుకుంటే కూడా ఈ బుక్స్ వ్యవస్థ, బుక్స్ దంద, మన్ను మషడం అన్నీ నడుస్తున్నాయట. బనక చర్లకు బ్రేకు. బతుకులు బుగ్గి ప్రమాదాన్ని మోదీకి వివరించా. ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. ఆచూకీ లేని వారు ఎంతమంది. పరిశ్రమ ప్రాణాలు గాలికి దీపాలు. పారిశ్రామికరణ పాటుతో ప్రమాదాల్లో పెరుగుతున్న వేగం. గత 5 ఏళ్లలో 600 మంది పైగా ప్రమాదాలు, 1116 మంది మృతి. రసాయన ఔషధ పరిశ్రమలో ఎక్కువగా. డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్లో ఇన్స్పెక్టర్ల కొరత. భద్రతా తనిఖీల్లో వైఫల్యం. ఇది ఒక సాక్షి మంత్రి ఒక ఇన్వెస్టిగేషన్ వార్త ఇచ్చింది. పరిశ్రమల విషయంలో ఎక్కువ రసాయన ఔషధ పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇందులో ఒక వార్త వచ్చింది. రాష్ట్రంలో పారిశ్రామికరణలో పాటు పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. పారిశ్రామిక ప్రమాదాల కార్మికుల ప్రాణాలు, వారి జీవన స్థితిగతులతో పాటు పరిశ్రమల భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపే రీతిలో ఉంటున్నాయి. రసాయన ఔషధ, టెక్స్టైల్, ఆహార సంబంధిత పరిశ్రమలు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం కేంద్రీకృతమై ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఏటా ప్రమాదాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లోని జీడిమెట్ల, జన్నారం,
గడ్డిపోతారం, పాషమైలారం, ఐడిఏ బొల్లారం, పటాన్ చెరువు, సంగారెడ్డి తదితర పారిశ్రామిక వాడలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఔషధ తయారీ యూనిట్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ల పేలులు, రసాయన లీకేజీలు, షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు, సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తుండగా భారీగా ఆస్తి నష్టం జరుగుతుంది. పారిశ్రామిక రంగం, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ పరిశ్రమలు పరిగణిస్తూ ఉంటారు. తెలంగాణలో హై రిస్క్ యూనిట్లు 4130 4130 వరకు ఉన్న వాటిలో భద్రతా ప్రమాణాలు తనిఖీ చేసే డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ 20 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పరిశ్రమల సేఫ్టీ ప్రోటోకాల్స్ తరచూ తనిఖీ చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయని చెప్పేసి సాక్షిలో వచ్చింది. ఇది ప్రభుత్వం ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. అంటే వందల మంది ప్రాణాలు గాల్లో కలుస్తుంటే రాష్ట్రం మొత్తం ఈ ఫ్యాక్టరీస్లో 20 మంది ఇన్స్పెక్టర్లే, మొత్తం టోటల్ 20 మంది ఏం సరిపోతారండి? ఒక్కో ప్రాణం విలువ ఎన్ని కోట్లు పెడితే రావాలి అంటే 100 కోట్లు పెట్టిన ఒక ప్రాణం వస్తుందా వాపస్? అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా భద్రతను అంటే ఇలా కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలి. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈ సంఖ్య పెంచాలి. ఇన్స్పెక్టర్ల సంఖ్య ఏది డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్లో ఇన్స్పెక్టర్ల సంఖ్య 20 మందే ఉన్నారట. ఖచ్చితంగా ఎంత అవసరం ఉంటే అంత ఖాళీలు భర్తీ చేసుకొని ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించాలి. అగ్ని ప్రమాదాలు, రసాయన లీకేజీలు, సైడ్ సర్క్యూట్లు, అగ్ని ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని చెప్పి సాక్షిలో కథనం ఇది ప్రచురించారు. ఇప్పటి వరకు 1116 మంది చనిపోయారని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి రేవంత్ రెడ్డి గారు. ఇది ఖచ్చితంగా ప్రమాదాలు నివారణ ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటున్నా. ముద్రా పేపర్లో ఏమొచ్చిందంటే డబుల్ లబ్ధిదారులపై కేసు నమోదు. ఒకటి అర్హులైన ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ సంక్షేమే ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలో భద్రతా చర్యలు తప్పనిసరి. రియాక్టర్ పేలి 14 మంది మృతి. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్ష పదవి దక్కని వాళ్ళు డమ్మీలు కారు. బండి సంజయ్ గారు ఏం చెప్తుందంటే అధ్యక్ష పదవి దక్కని వాళ్ళు డమ్మీలు కారు. పార్టీలో పనిచేసే వారందరికీ పోటీ పడే హక్కు ఉంది. చంద్రబాబు చెబితేనో ఇంకెవరు చెబితేనో అధ్యక్షుని ఎన్నుకోరు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీలో ఉన్న ఎవరైనా అధ్యక్ష పదవి పోటీ పడవచ్చని, అధ్యక్ష పదవి దక్కనంత మాత్రాన వారంతా డమ్మీలు కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. పార్టీలో పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే అధ్యక్ష పదవి కోసం పోటీ పడే హక్కు ఉందని బండి సంజయ్ లాంటి వారి వ్యక్తి కోసం అధ్యక్ష పదవి పోటీలో ఉన్నా లేకపోయినా సరే కార్యకలాపాలు ఆగవని పేర్కొన్నారు. బీజేపీతో సంబంధం లేని వ్యక్తులు పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సహించబోమని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు చెబితేనో లేక మరెవరు చెబితేనో బీజేపీ అధ్యక్షుడు నియమించరని అన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకే పార్టీ అధ్యక్ష నియామకం ఉంటుందని వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఒకటి చూడండి ఎంత అద్భుతమైన మన బండి సంజయ్ అని ఎంత అద్భుతంగా చెప్పిండు చూడండి. ఇక్కడ అధ్యక్ష పదవి దక్కను డమ్మీలు గారు ఒక ముచ్చట చెప్పిండు. పార్టీలో చేసే వారందరికీ పోటీ చేసే హక్కు ఉందన్నాడు. 2వ లైన్. 3వ కిందికి వచ్చే వరకు ఏం చెప్పిండు ఇక్కడ? పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకే పార్టీ అధ్యక్ష నియామకం ఉంటుందని అన్నారు. ఇది చూడు కథ. బీజేపీ ఇప్పుడు బండి సంజయ్ అన్న చెప్పగానే చెప్పారు మీ పార్టీ విధానం ఏందో. బీజేపీ పార్టీ విధానం బీసీ కాన్సెప్టా, అగ్రవర్ణాల కాన్సెప్టా, ఇంకోటా ప్రజాస్వామ్యబద్ధంగా అందరు పోటీ చేయొచ్చు అంటావు. కిందికి వచ్చే వరకు కేంద్ర కమిటీ కేంద్ర నాయకత్వం ఎవరని చెప్తే వాళ్ళే అధ్యక్షుడు. అంటే ఏకగ్రీవం రామచంద్రరావు గారిది ఎట్లయింది? ఈటల రాజేందర్ గారిని ఎట్లా తప్పించారు? బయట చర్చ నడుస్తుంది కదా. బండి సంజయ్ గారు కూడా ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకం చేస్తారు, ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేసిరు అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. పార్టీలో ఇంకో చర్చ ఏంటంటే బండి సంజయ్ అనే రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే బాగుండని చెప్పి ఇంకో చర్చ నడుస్తుంది. మళ్ళీ ఇద్దరు కాకుండా రామచంద్రరావు గారికి వచ్చినట్టే మీరిద్దరు గీసులాడితేనే కదా ఇదంతా వ్యవస్థ అయింది. ఇప్పుడు అంటే కార్యకర్తల మీకు అభిమతం అవసరం లేదు. బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు? కనీసం ఇంటర్నల్ సర్వే కూడా అవసరం లేదు మీకు. అంటే మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కేంద్ర పార్టీ నాయకులు అనుకుంటే వాళ్ళు ఇస్తారు. జిల్లా స్థాయిలో మీరు అనుకుంటేనో మీ హైదరాబాద్లో కూకున్న వాళ్ళు అనుకుంటారో వాళ్ళకు ఎవరు వాడితే వాళ్ళు రాసుకోవచ్చు అన్నట్టు. మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో కట్టినే కదా ఆ జగిత్యాల జిల్లా ఆయనకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని ప్రయత్నించారు. చివరికి పేపర్లలో వచ్చి టీవీలలో వచ్చి కార్యకర్తల నుంచి వ్యతిరేకత రావడంతో మళ్ళీ రెడ్డిమైన గోపి అనే వ్యక్తిని ఇక్కడ పెట్టారు. కిందికేళ్ళ మీద దాకా గిట్లేనా అన్న పార్టీ ఎట్లా బాగుపడుతుంది కథ? ఇప్పుడు జనం తెలంగాణలో ఏమనుకుంటారు? కొన్ని రోజులు చాలా ఏళ్ళు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఒకసారి బీజేపీకి ఇస్తామనుకున్నామంటే కూడా మీరు స్వీకరించే పరిస్థితులు లేరు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఒకసారి ఓన్తి బీజేపీకి ఒకసారి అధికారంలోకి రానిది అన్నా కూడా మీరు ఒకని కాలు పట్టి ఒక కాలు గుంజుకున్నాడు. అట్లా ఈటల రాజేందర్ మీదకి పోతే బండి సంజయ్ గుంజాలి, బండి సంజయ్ మీదకి పోతే ఎవరు ఇంకా మన కిషన్ రెడ్డి గుంజాలి. జిల్లాకు 2-3 గ్రూపులా బీజేపీ పార్టీకి ఏం బాగుపడుతున్నా బీజేపీ పార్టీకి ఇట్లయితే చూడు. ఇప్పుడు బీసీల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుందో చూడండి. ఏమైతే ఒక బీసీకి ఇస్తే ఏమైతుంది రాష్ట్ర అధ్యక్షుని చెప్పు. అన్ని పార్టీలు అగ్రవర్ణాలకే ఇస్తున్నాయి, ఆ 2 సామాజిక వర్గాలు ఇస్తున్నాయని ఒక చర్చ నడుస్తుంది. ఈ మూవ్మెంట్లో ఒక బీసీ బిడ్డకి ఇస్తే బీజేపీ పరిస్థితి ఎంత మంచిగా ఉండి ఇవాళ. సరే మీరంటే కేంద్ర మంత్రి అయ్యారు, మీకు అవసరం లేదన్నా.
రాష్ట్రంలో జర యాక్టివ్ పనిచేసే వాళ్ళకు బీసీ లీడర్లు ఎవరు లేరా చెప్తుడు ప్రజాస్వామ్యం ఉందంటుండు మళ్ళీ కేంద్ర నాయకులు ఏది చెప్తే అదే వాళ్ళే అవుతారని కింద చెప్పబట్టే ఇక్కడనే ద్వంద్వ వైఖరి ఇక్కడనే తెలుస్తుంది కదా సంజయ్ అన్న. ఈనాడు ఏమొచ్చిందంటే మిత్రులారా, మందుల కర్మాగారంలో మహా విపత్తు. ఇలా 19 ఒక దాంట్లో 14 ఒక దాంట్లో 16 ఒక దాంట్లో 19 ఈ లెక్క ఏందో నాకు అర్థమవుతలేదు. కానీ సరే ఏదైనా కార్మికుల ప్రాణాలు పోవడం అయితే అన్యాయం. ఇది ప్రభుత్వం అయితే ఇటువంటి ప్రమాదాల నివారణ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పథకం ప్రకారం అత్యాచారం కోల్కతా న్యాయ విద్యార్థి ఘటనలో కొత్త విషయాలు. పశ్చిమ బెంగాల్లోని సంచలనం సృష్టించిన సౌత్ కోల్కతా లా కాలేజీలో విద్యార్థిని 24పై సామూహిక అత్యాచార ఘటనపై దర్యాప్తు సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్న అరెస్ట్ అయిన 4 నిందితులు 3 ముందస్తు పథకం ప్రకారం న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అత్యాచారానికి గురైన విద్యార్థిని కళాశాలలో అడుగు పెట్టిన తొలి రోజే వేధించారని వెల్లడించారు. నిందితులు మొదటి నుంచే విద్యార్థులను వేధించి వీడియోలు తీసేవారని, ఆ దృశ్యాలను బాధితులను తరచూ బ్లాక్మెయిల్ చేసేవారని, బాధితురాలపై అత్యాచారానికి ముందు ఆమెను లైంగిక వేధించి రికార్డ్ చేసిన దృశ్యాలను బ్లాక్మెయిల్ చేయాలని చాలా రోజుల కుట్ర పడినట్టు తెలిపారు. దీంతో అత్యాచారానికి సంబంధించిన వీడియో ఎవరైనా షేర్ చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎంత అన్యాయం అంటే చదువురానోడు చేసిన ఒక లెక్క. ఏది లా విద్యార్థులు ఈ చట్టాల మీద అధ్యయనం చేస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ మీద న్యాయస్థానంలో న్యాయం కోసం కొట్లాడే విద్యార్థులకు ఇట్లా చేస్తే ఈ దేశం ఎడిపోతుంది. అసలు ఎవరి నమ్మాలో ఎవరి నమ్మద్దో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది కథ. ఆంధ్రజ్యోతిలో వచ్చేసి రసాయన పరిశ్రమలు 20 మంది 14 మంది కార్మికుల గల్లంతు. సరే ఇది ఒకసారి ఫిగరే కొంచెం అంత ఒకదాని 14 16 ఒకదాంట్లో 19 20 కరెక్ట్ ఇంకా లెక్క అధికారికంగా లెక్క రానట్టుంది. ఇది ఏదైనా 30 మంది ఇది చూస్తేనే ఉదయ విషాదకరం. ఇది అయితే బనక చెర్లకు బ్రేకు, మొబైల్ అంగన్వాడీలు, మురికివాడలు వలస కార్మికులు ఉంటే ప్రాంతాలు, వానాకాలం పంటలకు బీమా లేనట్లే, ట్యాపింగ్ ముఠా వసూళ్ల వేట, ట్యాపింగ్ మాటను బెదిరింపులు ముఠా దోపిడీలు, ఎంపీ కొండ నుంచి భూమి కొన్న వ్యక్తి నుంచి వసూళ్లు, 13 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్లకు తోడు 4 నుంచి 5 కోట్లు కుచ్చుటోపి, ఎన్నికల వేళ ఎంపీ ఈటల అనుచరులకు బెదిరింపులు. ఇది అసలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అని రోజు ఈ వరుస సీరియల్ లెక్క కాకుండా పర్ఫెక్ట్ తొందర కంప్లీట్ చేసి ప్రజల ముంగడ పెట్టి అసలు వాస్తవాలు ఏందో బయట ప్రజల ముంగడ పెడితే ఈ కన్ఫ్యూజ్ పోతుంది. అసలు రోజుకో వ్యవస్థ ఇది ఏందో ఇది ఏమన్నా ఎవరికి అర్థమవుతుంది పరిస్థితి. ఓకే మిత్రులారా, మొత్తానికి అయితే ఈరోజు మార్నింగ్ న్యూస్ ఇంతటితో మనం ముగిద్దాం. ఖచ్చితంగా రోజు మన బలగం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఖచ్చితంగా చేసుకోండి. మన వీడియోలు షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉంటేనే ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన బలగం టీవీ ఎప్పుడు ముందుంటుందని, ప్రజల పక్షాన మా వార్తలు కొట్లాట పోరాటం అంతా తెలంగాణ అస్తిత్వం కోసం బలగం టీవీ ఎప్పుడు అండగా నిలబడుతుందని కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ న్యూస్కు